మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. ఇవాళ ఒక ఉపాధ్యాయునిని ఒక స్టూడెంటు చెప్పు తీసుకొని సెల్ ఫోన్ ఇవ్వలేదని కొట్టడం అనేటువంటి వీడియో విపరీతంగా వైరల్ అయ్యి మనకు కనపడుతోంది. నేను చూశాను, అనుకోకుండా నా ఫోన్లో పాపిన్ అయింది. అది కూడా నా ఫోన్ ఇస్తావా ఇవ్వవా అని ఆ అమ్మాయి చాలా హిస్టీరికల్గా కేకలేసింది. ఇవ్వను అన్నదానికి ఈ అమ్మాయి వెళ్ళి కొట్టేసింది చెప్పు తీసుకొని టీచర్ని. ఆ తర్వాత టీచర్ కూడా ఏదో 1-2 దెబ్బలు కొట్టింది. ఇద్దరు కాసేపు కొట్టుకుంటుంటే మిగతా వాళ్ళు విడదీశారు. ఆశ్చర్యం ఏంటంటే, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఆ అమ్మాయికి ఒకవేళ నాకు అవసరమై తెచ్చుకున్నాను, నేను దాన్ని వాడలేదు, నాకు ట్రాన్స్పోర్ట్కో ఇంకో దానికో అది అవసరం కాబట్టి నేను దగ్గర పెట్టుకున్నాను, కానీ టీచర్ అనవసరంగా నా దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు అని చెప్పదలుచుకుంటే వెళ్ళి అధికారులకు చెప్పొచ్చు, ప్రిన్సిపల్కి చెప్పొచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ, ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు. కానీ అదేమీ చేయకుండా ఒక హిస్టరికల్గా నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు అని చెప్పు తీసుకుని కొట్టడం అనేది మన కళ్ళ ముందు కనపడుతోంది అక్కడ. అంటే ఆ ఫోను లేకపోవటం అనేది ఆల్మోస్ట్ తన బాడీలో ఒక భాగం లాగా. ఫోన్ కూడా ఏదో శరీర భాగాన్ని కట్ చేస్తే ఎంత విలువలాడతారో అంత విలువలాడుతూ, అంత హిస్టరికల్గా, అంత ఆందోళనగా అమ్మాయి దాడి చేసింది. అంటే ఫోన్కు ఎంత ఎడిక్ట్ అయిందో, సోషల్ మీడియాకు ఎంత ఎడిక్ట్ అయిందో, ఫోన్లో మరి ఏమి స్టోర్ చేసుకుందో, ఏమి రహస్యాలు స్టోర్ చేసుకుందో, వాటన్నిటికీ సంబంధించిన విషయాలు బయటకు వస్తాయనే భయమో ఆందోళనలో ఉండి మొత్తం అసలు అన్ని రకాల మర్యాదలను మర్చిపోయింది, ఒక క్రమశిక్షణని మర్చిపోయింది, ప్రపంచమే మర్చిపోయి తాను ఎక్కడున్నాను, తానేమిటి, తాను ఎవరి మీద దాడి చేస్తున్నాను అనే విచక్షణ కూడా కోల్పోయి విచక్షణ రహితంగా చెప్పు తీసుకుని మరీ వెంటబడింది. అంటే పిల్లలు ఇవాళ ఏ స్థితికి వెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతోంది. ఇది జనరేషన్ యాంగ్జైటీ జనరేషన్ ఇది. అంటే వాళ్ళకి నిత్యం ఆందోళన. దాంట్లో భాగంగా ఏమిటి అంటే, సెల్ ఫోన్లో ఏదో ఒక రకమైనటువంటి దానికి ఎడిక్ట్ అయిపోయి అది లేకపోతే బ్రతకలేకపోవటం. ఇతర ఏ సంబంధాలు కూడా ముఖ్యం కాదు, వర్చువల్ వరల్డ్లోనే ఉండటం 24 గంటలు. నిజమైన ప్రపంచం బదులు ఈ డిజిటల్ ప్రపంచంలోనే గడపటం, కాలక్షేపం చేయటం, ఇదే నిజం అనుకోవటం మనకు కనపడుతోంది. అందువల్లే ఈ రియాక్షన్ వచ్చింది. అంటే తాత్కాలిక ఉద్రేకాలను పెంచటం, వారి చేత ఇతర నిజమైన సమస్యల గురించి, నిజమైన బంధాల గురించి ఆలోచించకుండా ఉండేట్లు చేయటం అనే ఒక లక్షణం దీనికి ఉంది. ఇది వాడుకుంటే మంచి ఆయుధం, చాలా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. సెల్ ఫోన్లో ఉండేటువంటి సోషల్ మీడియాను కూడా వాడుకోవచ్చు. అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా సరే వాడుకుంటే అద్భుతమైన సమాచారాన్ని ఇస్తాయి, ప్రపంచాన్ని దగ్గరికి చేరుస్తాయి, అనేక సంస్కృతులు, అనేక జీవన విధానాలు తెలుస్తాయి. కానీ అట్లా వాడటంలా నెమ్మదిగా ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని చూడటానికి విలువైన ఒక ఆయుధంగా వాడుకోకుండా తామే దాని చేతిలో బందీలైపోయే ఒక పరిస్థితికి వెళ్తున్నారు. దాని యొక్క ఫలితమే ఇవాళ మనం ఈ రూపంలో చూస్తూ ఉన్నాం. ఆ అమ్మాయిదేమో బయటపడింది, కొట్టింది కనపడుతోంది. కానీ ఆ అమ్మాయికి కాస్త అటు ఇటుగా అదే ఆందోళనకరమైన స్థాయిలో ఈ జనరేషన్ ఫోన్ పట్ల ఎడిక్ట్ అయి ఉన్నది అనేది ఒక మర్చిపోలేని కఠోర వాస్తవం.